A prayer based on vision and the will of God will restore and reverse any problem. Yeah, number 4. Prayer based on God's vision and the will of God will restore and reverse any problem and can accelerate your blessing. దేవుని యొక్క దర్శనముతో కూడినటువంటి ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నీ ప్రతి సమస్యను మార్చి నీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తుందంట, అధిగమించేటట్టు చేస్తుందంట. మనం ప్రార్థన చేస్తాం, అది ఏదో ఒకసారి మనం దేవుని చిత్తం కనుక్కోవాలి. ఒక్కొక్కసారి దేవుని చిత్తం కనుక్కొని ప్రార్థిస్తే అది డిఫరెంట్. అందరికీ తెలుసు, ఇతడు రాజు పక్కన ద్రాక్షారసం పోసే పని, చాలా చిన్న పని. చదవమా నెహెమ్యా 1:3. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఒక సమస్య వచ్చింది. అప్పుడు ఆ సమస్యను బట్టి ఇతనికి ఏమొచ్చింది, దర్శనం. ఆ దర్శనాన్ని బట్టి అతను ఏం చేశాడో చూద్దాం. ఏమైందంట, యెరూషలేము ప్రాకారము త్రోయబడ్డదంట. చూద్దాం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఇతను చిన్నోడు, పని జీవితంలో ఎదగలేడు, అక్కడే ఉండి అక్కడే రిటైర్ అయిపోవాలి. అంటే ఇక్కడ గిన్నె పట్టుకునేవాడు. తర్వాత రాజు పర్మిషన్ ఇస్తాడు, దేవుడు దాన్ని ఆలకించి ఆ రాజు హృదయాన్ని మార్చి ఇతనికి ఒక ఉద్యమాన్ని లేవనెత్తి. చూద్దాం 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడు. అంటే దేవుడు పల్స్ చూసి ఒక దర్శనము కలిగి ఉండి ప్రార్థించాడు. దేవుడు అతను విన్నాడా లేదా, విని ఒక ఉజ్జీవముగా ఒక రాజుగా చేసేసాడు యెరూషలేముకు అతన్ని. నెహెమ్యా వెరీ పవర్ఫుల్ పర్సన్. ఏ ప్రార్థన చేశాడు, దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన. ప్రభువా, నేను అవిరిగి నలిగిన వారిని బలపరచాలా, ఆ అమాయకులకు సత్యం బోధించాలా, నీ మార్గము వాళ్ళకి చూపించాలా. ఇక్కడ ఎంత ధనమో వచ్చిందంటే నెహెమ్యాకి దేవుని మందిరం కట్టిన తర్వాత అందరికీ పంచిపెట్టేశాడు ఆ ధనాన్ని. దిస్ మ్యాన్, హీ డిడ్ంట్ బిల్డ్ ఎనీథింగ్, హీ జస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ వెల్త్. కేవలం తినడానికి ఉండడానికి రాజు జీతం ఇచ్చేవాడు. ఇప్పుడు అతను యెరూషలేము గోడ కట్టించగా గొప్ప గొప్ప యూదులు ఇతర దేశాల నుంచి చోట్ల నుంచి వచ్చి అతన్ని ఫండ్ చేశారు. హీ డిడ్ ఎ వెరీ బిగ్ జాబ్. అనేకులకు ఒక రాజుగా, ఒక కోశాగారానికి అధికారి అయ్యి నువ్వు ఎంత తీసుకో అని అందరినీ ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఇంకొకరు కూడా చేశారు ఒక ప్రేయర్. చూద్దాం ఆదికాండం 11 మొదటి 8 వచనాలు. జెనసిస్ 11:1-8. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపో. వీళ్ళంతా హ్యుమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ ఏ హ్యూమన్ ఫస్ట్. ఎవరంటే వీళ్ళు హ్యూమన్. కరెక్టే, నేను కాదన్ను, హ్యూమన్ ఫస్టే. మనందరం బాగుండాలి, మనందరం ఒకటే ఉండాలి. కరెక్టే, నేను కాదన్నా. కొన్ని ఎలా ఉంటాయంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి, కానీ మనసుకు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? మనసుకి పర్ఫెక్ట్గా ఉంటాయి. రైట్, యు నీడ్ టు సీక్ ద కింగ్డమ్ ఫస్ట్. చూద్దామమ్మా, చదివేది. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకునగా, అందరం కలిసికట్టుగా ఉందాం, హమ్ సబ్ ఏక్ హై. బాగుంటుంది, వినడానికి బాగుందా లేదా? ఏమనంట, భూమి అంతటా చెదిరిపోకుండా మనం ఒక పట్టణం కట్టుకుందాం, ఆకాశం లాంటి ఇలా పడిపోకుండా అలా పొడుగు కొట్టేసుకుందాం అనుకోండి, ఎక్కువ మంది ఉండొచ్చు. గోపురం కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం రండి అని. ఇది దేవుని చిత్తమా? అక్కడ నెహెమ్యా ప్రార్థన చేసిన విషయమై అది దేవుని చిత్తము. ఇది చూద్దాం ఏమైందో. పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకునగా, వీళ్ళు ఏం చేశారంట? కట్టారా, పునాదేశారా, మాట్లాడుకున్నారా? కేవలం అంటే ఏమొచ్చింది వాళ్ళకి? థాట్స్. అంటే పంట, అంటే పంట ఏమైపోయింది? తేడా. పంట ఎందుకు తేడా అయింది? విత్తనం తేడా. దేవుని యొక్క చిత్తము, మీరు వెళ్ళి భూమంతా నిండించి ఆశీర్వదించబడండి అంటే ఒకే చోట ఉంటారండి. ఎవరింట్లో వాడికే పెద్ద జాతర. ఉన్న మూడు పెళ్ళాలకే పడట్లేదు. పొద్దున్న లేసి మూతాంకర, ఈ మూతాంకర, ఆ గొడవ, ఈ గొడవ, అత్త గొడవ.
ఓ జాతర జరగందే, ఈ పిల్లలేమో ఏందిరా బాబు అని, నేనైతే ఇలాగైతే నేను పెళ్లి చేసుకోవడానికి కొంతమంది ఫిక్స్ అయిపోతున్నారు మీ జాతర చూసి. ఇంకెంతమంది కలిసి ఉంటే ఇంకేమన్నా ఉందా? సరే చూద్దాం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఆగండి, వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఆయన వచ్చేసి వాళ్ళ కట్టిన పట్టణమును గోపురమును, అంటే నువ్వు మనసులో అనుకుంటే అది పంటగా చూస్తా అయిపోయినట్టే చూసుకుంటాడు ఆయన. యువర్ థాట్స్ ఆర్ లైక్ ఫినిష్ హార్వెస్ట్. అందుకే ఇట్స్ వెరీ సీరియస్. కుమారులు కట్టిన పట్టణమును గోపురమును వాళ్ళేమో మాట్లాడుకున్నారు, తలంపు వచ్చింది, ఆయన దిగి వచ్చాడంట చూడడానికి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకున్నాను. రైట్, కిందకు దోతలు వచ్చేసాయి. ఒకళ్ళు తమిళ్ నేర్పించే, ఒకళ్ళు కన్నడ, ఒకళ్ళేమో నువ్వు ఆంధ్ర, ఒకళ్ళు నువ్వు తెలంగాణ, ఒకళ్ళు నార్త్, ఒకళ్ళు సౌత్, అన్నీ మార్చేసాయి. ఒకళ్ళు కొట్టేసుకొని సపరేట్ అయిపోయి హ్యాపీగా ఎవడు చెప్పగా అడిగి వెళ్ళిపోయారు. యాక్చువల్గా చక్కటి మైండ్తో విభేదాలు లేకుండా అందరూ సెపరేట్ అయిపోతే బాగుండు. ఆ టైప్ బ్యాచ్ కాబట్టి ఎన్ని పెట్టబట్టి ఎలాగైనా సెపరేట్ అయ్యారు. అందుకనే పరలోకంలో ఒకే భాష ఉంటుంది. అక్కడ నీ మైండ్ రైట్గా ఉంటుంది కాబట్టి అందరూ యుగయుగంలో కలిసి ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఇన్ని భాషలో ఇన్ని గుణాలు ఎన్ని ఫీలింగ్ ఉండాలని ఉద్యమాలు. మా పార్టీ అది డౌన్ మేము నెగ్గాం, వాడు పోవాలా. యు గెటింగ్ మీ నౌ? ఐఎమ్ రివీలింగ్ ఎన్ ఏజ్ ఓల్డ్ మిస్టరీ బై దిస్. ఇందుకు ఇన్ని భాషలు ఉన్నాయనేటువంటి ఒక మర్మం కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. యు గెటింగ్ మీ నౌ? ఈ దేవుని చిత్తం ఎలా ఉండాలని? నో, బేస్ యువర్ ప్రేయర్ షుడ్ బి బేస్డ్ ఆన్ విజన్. ప్రభువా ఏంటి నీ చిత్తం నా పట్ల, పిల్లల పట్ల, వాక్యం ద్వారా మాట్లాడు, దాన్ని పెట్టి ప్రార్థన చేయి. ఏదైనా ఒక పర్పస్. నీ వ్యాపారం బ్లెస్ అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, చక్కటి వ్యవహారం జరుగుతుంది. ప్రార్థన లేకుండా అది ప్రభువా ఇది చేయి నాయన అంటే ఏంటి? హ్యావ్ ఎ విజన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము, నా ప్లాన్ ఏంటి, దాని ప్రకారం ప్రార్థన చేయి. భూమి అంతా నీకు సహాయం చేసేటట్టు తిరుగుతుంది ఇలాగా. హల్లెలూయా. Then God is watching your thoughts. Number 5, if you are meek and steadfast in faith, your mistakes will also turn to your blessing. If you are meek and steadfast in faith, your mistakes will also turn to your blessing. Finally, comma పెట్టుకొని, leading you to correction and upgrading your faith. If you are meek and steadfast in faith, your mistakes will also turn to your blessing, finally leading to correction and upgrading your faith. అంటే ఒకవేళ నేను దేవుని వద్ద నేర్చుకుంటా, నేను దేవుణ్ణే పట్టుకుంటా, వెనక్కెళ్ళను అని ఒక నిర్ణయం కనుక నువ్వు తీసుకుంటే, నీ పొరపాట్లు కూడా నీకు ఆశీర్వాదంగా మారి తుదకు దేవుడు నిన్ను బాగు చేసి నీ విశ్వాసాన్ని హెచ్చిస్తాడు. అయితే నీకేమని ఉండాలా? నేను నేర్చుకుంటాను, వెనక్కే వెళ్ళను. అబ్రహాము సారా విషయమై ఏమన్నాడు? నువ్వు నాకు సహోదరి అని చెప్పు అన్నాడు. భయపడ్డాడు. ఐగుప్తు వెళ్ళడమే ఒక పొరపాటు, దాంతో ఇంకొక పొరపాటు ఇలా చేశాడు. ఆ పొరపాటు చేయడంతో రాజు ఏం చేస్తాడు? సారాని తీసుకెళ్ళిపోతాడు. అరే కరువు వచ్చేసింది, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, నా పేరుని గొప్ప చేస్తానన్నాడు, నా ద్వారా భూలోకం మీద ఆశీర్వదిస్తానన్నాడు, కరువు వచ్చేసింది ఏంటండి అని పక్క నుంచి సారా నష్టపడుతుంది. ఓ పక్క నుంచి పనులు అందరూ కూడా, మొన్నటిదాకా ఆయనకి ఏదో ఉందని మనం జాయిన్ అయ్యాం, ఇప్పుడు ఆయనకే లేదు మనకేం పెడతాడరా అని ఆయన కింద ఉండి 300 మంది. సరే ఎంత పోయింది. ఆ పనులు లీడర్ వచ్చారు, ఒకసారి ఆలోచించండి, దేవుడు చెప్పాడని చెప్పి మొత్తం మూటములు సర్దుకు వచ్చేసారు. వెనక్కి వెళ్ళిపోదాం సార్, మన దేశానికి కరువు వచ్చింది కదా. ఎందుకు? లేదు లేదు లేదు, ఈ ప్రాంతంలో ఉండాలి కానీ జస్ట్ ఆ పక్క దేశానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, కానీ నన్ను పూర్తిగా వచ్చేయమన్న ఆ ప్లేస్కి మట్టుకు నేను తిరిగి వెళ్ళను. భార్య నష్టపెట్టింది, వాళ్ళు పెట్టారు, అది పెట్టారు, డబ్బులు లేవు, అన్నీ వచ్చినా సరే నేను వెనక్కి మటుకు వెళ్ళనని నిర్ణయించుకున్నాడు. ముందుకు వెళ్ళిపోతూ 2-3 తప్పులు చేశాడు. ఫరో తీసుకెళ్ళిపోయాడు భార్యని. దాని నిమిత్తమై అతనికి చాలా డబ్బు ఇచ్చాడు. తర్వాత భార్యని ఇచ్చేశాడు. తన పొరపాటుని కూడా ఆశీర్వాదంగా చేశాడు దేవుడు. చదవండి ఆదికాండం 12:14-20. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అతడు ఆమెను బట్టి అబ్రహాము. ఇది ఎక్కడ? ఇది ఇతను కరెక్ట్ పని చేస్తే వచ్చిందా, తప్పు పని చేస్తే వచ్చిందా ఆశీర్వాదం? చూద్దాం. మేలు, రైట్. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఎవరైనా ఒప్పుకుంటారా? తనకు కావలసినవి ప్రేమించి ఉండాలి జీవితాంతం అనుకునే భార్య కోసం గొడ్లు, గాడిదలు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఎవరు కోరుకోరు. బాధపడుతున్నాడు అబ్రహాం.
నేను చేసిన పొరపాటుకి ఇవన్నీ వచ్చాయి కానీ పని వాళ్ళేమో ఆనందపడుతున్నారు. అమ్మగారు పోయారు కానీ మనందరం హ్యాపీయే, మనకెందుకు, మనం మన పిల్లలు హాయిగా ఉండిపోవచ్చు. పోతే పోయింది కానీ అబ్రహాం గారు వెనక్కి వెళ్ళకుండా, వెనక్కి వెళ్ళినా మనకి ఇన్ని రావు, ఇక్కడే మంచి మనం బరే చేసామని వీళ్ళు అనుకుంటున్నారు. అబ్రహాం ఏమో బాధపడుతున్నాడు, కానీ వెనక్కి వెళ్ళిపోవాలనే తలంపు మటుకు రాట్లా. లుక్ ఎట్ దిస్ మ్యాన్స్ ఫెయిత్. చూడండి ఏం జరిగిందో. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఏ పొరపాటు చేసి, ఏ రాజుకు భయపడి పొరపాటు చేసి అన్నాడు, ఆశీర్వాదంగా మారడమే కాదు, తర్వాత పనుల ముందు భార్య ముందు చులకనైపోయాడు. అదే అబ్రహాము హీరో అయిపోయాడు. ఎలాగా? 4 రాజులను హతమార్చి వచ్చేసాడు. నీవు విశ్వాసంతో ముందుకెళ్ళిపోతూ ఏదైనా అవమానం భరిస్తున్నావా? నీ బలహీనతను చూసి నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఆయన గట్టిగా పట్టుకున్నందుకు నీ బలహీనత బహుబలముగా మారిపోవును గాక. ఈ భూలోకాన్ని ఆయన ఎవరికి ఇచ్చాడో తెలుసా? మానవుడికి ఇచ్చాడు. ఈ భూలోకాన్ని మానవుడికి ఇచ్చి, ఇది కొంతకాలం, దీని తర్వాత నిత్యత్వములోకి బహుమానం ఇస్తాను, అందుకని మనకు కొంత పని ఇచ్చాడు. ఆయన చేసేయగలడు, కానీ ఆయన ఏంటి, నీకు బహుమానం ఇద్దామని, నీ ద్వారా మహిమ పొందుకోవాలని. లేకపోతే అందరినీ దూతల్లా చేసేసి వర్షిప్ చేయండి అనేవాడు ఆయన కదా. ప్రాబ్లమే ఉండదు. హీ మేడ్ మ్యాన్ లైక్ హిమ్ అండ్ హీ వాంట్స్ యూ. తన మహిమను నీ ద్వారా చూపించుకోవాలని. అపోస్తుల కార్యములు 5. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపోస్తలులను పట్టుకొని చెరసాలలో ఉంచారండి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చూడండి, ఈ వాక్యాన్ని ప్రకటించే ధన్యత దూతలకు లేదు, ప్రధాన దూతలకు లేదు, కెరూబులకు లేదు, శరాపులకు లేదు, ఈ కోట్ల దూతలకు లేదు. ఈ జీవము గల మాటలు ప్రకటించి దాని తర్వాత వారికి బహుమానం ఇవ్వాలా పరలోకంలో. ఆ బహుమానాన్ని దూతలు చూసి తప్పట్లు కొట్టాలా అనే ధన్యత ఇచ్చింది ఈ భూమి మీద మానవుడికే. యు సీ దట్? దట్స్ ద ప్రైమ్ జాబ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుడికి ఇచ్చినటువంటి ఉత్తమమే. దూతలు చేయలేరు, ఇంకెవరు చేయలేరు. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షేర్, ప్రీచ్, టీచ్. దేవుడు చేసేయగలడు, బట్ గాడ్ వాంట్స్ యూ టు డూ సంథింగ్. యూ ఆల్సో టు డూ సంథింగ్. దిస్ ఈజ్ ఎ వెరీ ప్రివిలేజ్. ఎవరు అనుకుంటారు, బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంట పరలోకంలో. మనతో పాటు వాళ్ళు కూడా కలిసి అప్పుడు బహుమానాలు ఉంటాయంట. రివార్డ్ సిస్టమ్, దెర్ ఈజ్ ఎ రివార్డ్ సిస్టమ్. ఒకటి మాత్రము నిలిచి ఉంటుందంటే, ఏ ఫలము? విన్నింగ్ సౌల్స్. ఓకే, ఎవరు చేస్తున్నా యూ షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ జలసీనెస్ ఇన్ ద కింగ్డమ్. ఇది ఉంటుంది. కైన్, ఏబెల్, జోసఫ్ సహోదరులు చూసావు కదా, ఈసావు, ఇవన్నీ ఉంటాయి కొంచెం. బట్ మనము దాన్ని నలగొట్టుకోవాలా. ఓకే, యూ నీడ్ టు గ్రో ఇన్ లవ్. వాక్యము ద్వారా, ఆ హృదయంలో ఉండే ప్రేమ ద్వారా మనసు కూడా మారుతుంది, అర్థం చేసుకునే విధానం మారుతుంది అని చెప్పాను లేదా? నీ హృదయంలో ప్రేమను బట్టి నువ్వు దీన్ని తెలుసుకుని అర్థం చేసుకునే విధానము, బోధించే విధానము కూడా మారుతుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో దేవుని రాజ్యం విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇన్ ప్రీచింగ్, ఇన్ గివింగ్ టు కింగ్డమ్ ధైర్యంగా చెప్పుకోవడం. ఓకే, మొదటగా ఏం చెప్పానంటే, నీవు గనక విశ్వాసగా ఉంటే ఆశీర్వాదంగా మాట. యబ్బేజు వేదన అనే శాపం వచ్చింది తల్లి నుంచి. దేవుడిని తెలుసుకొని ఆ వేదన ఎలా మార్చుకున్నాడు? జీవితకాల జనరేషనల్ కర్స్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్. అంటే అతని పిల్లలు సరిహద్దులు ఎలాగుంటాయి? విశాలముగా ఉంటాయి. జీవితాంతం దాన్ని దేవుడు దాన్ని కాపాడుతూనే ఉంటాడు. అందుకేనేమో ఇంకా కొంతమంది యూదులు ఎక్కడికి వెళ్ళినా కుబేరులాగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. యు సీ నా జనరేషనల్ కర్స్, మేబీ ఇట్ ఈస్ దేర్. టేక్ ఇట్ ఈజీ. ఇతరులతో పోల్చుకోవద్దు, ఉన్నదానితో సంతోషించు. డోంట్ కంపేర్. మీరందరూ ఇప్పుడు ఉన్న దాంట్లో సంతోషముగా దేవుని స్తుతించండి. వాట్ ఎవర్ యూ హ్యావ్, యువర్ పెయిన్ ఇస్ ప్రిజర్వింగ్ యూ, యువర్ సిక్నెస్. నెంబర్ 3, చెక్ ద హార్వెస్ట్. హార్వెస్ట్ అంటే ఏంటి? నీ పంటను పరీక్షించుకో. ఏంటి ఆ పంట? తలంపులు. చేంజ్ ద సీడింగ్. నీ విత్తనం మార్చుకోవాలా. 4వది ఏం చెప్పాను నేను?
దర్శనము మీద ఆధారపడవలసినటువంటి ప్రార్థన. ప్రభువా, నీ చిత్తం పలుకు నెరవేర్చు, భూమి మీద నెరవేరిన గాక. నా పిల్లల్ని ఆశీర్వదించి వ్యాపారవేత్తలు చేసి ఉద్యోగాలు ఇచ్చి ఆత్మలను కూడా సంపాదించేవారిలా చేయి. కరెక్టే, నేను గిన్నె అందించేవాడినే, కానీ యెరూషలేము గోడ కట్టాలా. గిన్నె అందించేవాడే, ఏముంది దర్శనము? యెరూషలేము గోడ. ఏమైపోయాడు నెహెమ్యా? మహారాజుగా మిగిలిపోయాడు. ప్రేయర్ బేస్డ్ ఆన్ ఎ విజన్. లేదు, మేమందరం ఒకటే, సెంటిమెంట్, హ్యూమన్ రైట్స్, కట్టుకుంటాం గోపురం, మొత్తం మార్చి పెట్టేశాడు అంతే. ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, తిడుతున్నారని తెలిసి ఎందుకు వచ్చిన కూడా ఇడిపోయారు వాళ్ళు. విశ్వాసంలో ముందుకెళ్ళిపోవడం. నీకు బలహీనతలను అవతల విమర్శిస్తున్నా, నీ మీద నెగిటివ్ టాక్ ఉన్నా, నువ్వు ముందుకెళ్ళిపోయావు అనుకో, అబ్రహాం లాగా రాజుకి భయపడిపోయి ఇలాగ అన్నాడు అనేది. తర్వాత దేవుడు అదే అబ్రహాంని ఎలా మార్చాడు? రాజులను, నీ బలహీనతలన్నీ ఈరోజు ఇక్కడికి వచ్చి, ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, ఈరోజు ఇంకా నువ్వు టీవీలో అక్కడ ఆన్ చేసుకుని వాక్యం వింటున్నావే, దేని విషయమై నువ్వు అవమానపడి ఇప్పుడు దాకా దిగజారిపోయావో దానికి 10 రెట్లు ఘనత నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు సారాకి అబ్రహాం ఎలా కనపడతాడు? రాజుకు భయపడేవాడా, రాజులను సంహరించేవాడా? రాజు కంటే గొప్పడైపోయాడు భర్త. ఇప్పుడు యు సీ దట్ నౌ హౌ గాడ్ కెన్ చేంజ్. కాబట్టి దేన్ని గట్టిగా పట్టుకోవాలా? విశ్వాసాన్ని. హోల్డ్ ఆన్, వెనక్కి వెళ్ళిపోవద్దు. ఏం చేశాడు దేవుడు? ఉంటారు పొడిసే బ్యాచ్, కాకులు బ్యాచ్, గెద్దల బ్యాచ్ ఉంటుంది, జలగల బ్యాచ్ తాగుతూ ఉంటారు రట్టుకుని రక్తం. ఏం చేశాడు ఈ దేవుడు? దేవుడే ఉంటే నీకు అలాగెందుకు జరిగింది? ఊరుకో, కాసేపు ఉండు. మా దేవుడు మధ్యలో ఇలాగున్నా, ఇప్పుడు చూస్తే కారం, ఇప్పుడు నాకేమంటే ఆ పచ్చి మాంసం కారం తినలేవు, ఉప్పు మసాలా అంతా ఉంటుంది. ఉడికిన తర్వాత చూడు రుచి. ఎందుకంటే ఆరంభించిన వాడు దేవుడే, ఘనముగా ముగిస్తాడు. He finished Abraham well. Your weakness, your pain, your shame, నిందలు, He will shift it. He will shift it. Thank God for what you are. ప్రభు, నేను ఏమై ఉన్నానో అది నాకు వందనాలు. నాకు ఇంకా పిల్లలు లేరా, లేట్ అవుతుందా? థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. ఎస్, హీస్ ప్రిజర్వింగ్ యూ. తగిన కాలం మంది నీకు ఇస్తాడు. నీకు ఇంకా డబ్బులు రాలేదా? ఏంది ప్రభు, 5-6 సంవత్సరాల నుంచి నాకు అన్ని అప్పులే, నాకు సరైన జాబ్ ఇవ్వట్లేదు. వెయిట్, ఐఎమ్ ప్రిపేరింగ్. విడిచిపెట్టలే. ఎంతకాలం ఈ రాజులకు భయపడాలా? వద్దు, అలాగే ఉండు. రాజులను సంహరించువానిగా చేస్తా. వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ యువర్ సీజన్. హోల్డ్ ఆన్. ఇంకెంతకాలం నాయన ఈ మందులు, ఈ బాధలు, ఈ రోగాలు, ఇంకెంతకాలం భరించాలా ఈ సమస్యల్ని? ఎవరెవరికైతే నాకు ఇంకా ఈ షాప్ ఉంది, నాకు అద్దె ఉంది, నాకు మంత్రం చేశారు, నాకు అది పెట్టారు, మందు పెట్టారు, గోలి పెట్టారు, వాళ్ళు అదేశారు, ఊదారు, ఏమన్నా చేయని, యబ్బేజు ప్రార్థన చేయండి, అన్నీ మారిపోతాయి. ఈ ప్రార్థన తర్వాత తాత ముత్తాతల శాపాలు, నీ జనరేషనల్ కర్సెస్ విల్ టర్న్ ఇంటూ జనరేషనల్. యబ్బేజు తర్వాత వాళ్ళ పిల్లలందరికీ ఏమైపోయింది? పితరుల శాపము, వేదన ఏమైపోయింది? ఆశీర్వాదం. అనారోగ్యమా, అప్పుల, మైండా, నెగిటివిటీయా, సుసైడల్ థాట్సా, తల్లి తండ్రి లేరా, వీడో, whatever it is, come on, let us pray. Lord Jesus, heal their bodies now. యెహోవా రాఫా, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసయ్య ఆ ఎముకలను, ఆ కండ్రములను, ఆ మాంసములను, ఇదిగో ఇంకా పరిశుద్ధంగా జీవించి, ఇంకా ప్రార్థించి, ఇంకా ఉపవాసం ఉండి, వారు ఆశీర్వదించబడి, ఇంకా బలం పొందుకొని అనేకులకు ఆదర్శంగా, వారి కుటుంబానికి మరి ప్రత్యేకముగా వారిని అందరినీ ఆశీర్వాదం నడిపించి, అనేకులకు ఆశీర్వాదంగా నడిపించేటట్లు వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. లార్డ్, హీల్ దేర్ బోన్స్, మసిల్స్. గుండెను ముట్టి స్వస్థపరచండి, లివర్ని ముట్టండి, కిడ్నీలను ముట్టండి, గాల్ బ్లాడర్ని ముట్టండి నాయన, ఎముకలను, కండ్రలను, నడుము నొప్పి, వాట్ ఇట్ ఈస్, క్యాన్సర్, ఎయిడ్స్, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఆయా ఐసీయూలో ఉన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. డెలివర్ దెమ్, మేక్ దెమ్ హోల్, సెట్ దెమ్ ఫ్రీ. ఎందుకు ఈ జీవితము, నేను చనిపోతా అనుకునే వాళ్ళని వద్దు. కమాన్, నా దేవుడిని ఆశీర్వదిస్తాడు, పీక్ టైంకి వచ్చేసాను. మై గాడ్ విల్ షిఫ్ట్ మై సీజన్స్ లార్డ్. ఆ తలంపులను, ఆ పంటను మీరు తీసివేసాయా, చక్కటి విత్తనాలను వారికి దయచేయండి. రిలీజ్ దెమ్, హీల్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.